పోలీస్ అంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి, సిటిజన్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక లీగల్ సిస్టమ్. ప్రజల జీవితాలను మరియు ప్రాపర్టీస్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడం వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ రోజుల్లో పోలీస్ ని చూస్తుంటే మనల్ని క్రిమినల్స్ నుండి కాకుండా పోలీస్ నుండి ఎవరైనా మనల్ని కాపాడితే బాగుండేది అన్న సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. ఒక కామన్ మ్యాన్ కి రోడ్ మీద పోలీస్ కనిపిస్తే సేఫ్ గా వెళ్తాను అని కాకుండా ఇప్పుడు ఆపితే ఎంత ఇస్తే వదిలేస్తారు అని ఆలోచనలు వస్తున్నాయి. ఇది మనకు ట్రాఫిక్ పోలీస్ లో చాలా కనిపిస్తుంది. ఆఫీషియల్ ఫైన్ 500 to 1000 ఉన్నా కూడా మనకి ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా 100-200 తీసుకొని పంపించేస్తారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ సిచ్యుయేషన్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్న చాలా కష్టంగా మారింది. ఎఫ్ఐఆర్ రాయమంటే డిలే చేస్తారు, అన్నెసెసరీ క్వశ్చన్స్ చేస్తారు, ఇంకా రూడ్ గా బిహేవ్ చేస్తారు. కొన్నిసార్లు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మ్యాటర్ అడ్జస్ట్ చేద్దామని హింట్స్ ఇస్తుంటారు. జస్టిస్ కోసం వెళ్లిన మనిషి కాంప్రమైజ్ తో బయటికి వస్తాడు. కొందరు నీతి లేని పోలీస్ ఆఫీసర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో బ్రైబరీ అనే సిస్టమ్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది. లాని ఎన్ఫోర్స్ చేయాల్సిన వాళ్ళే 500 నుండి 200 వరకు బార్గెన్ చేస్తున్నారు. శాలరీ వస్తున్నా కూడా బిచ్చగాళ్లలాగా కామన్ మ్యాన్ దగ్గర పైసా వసూలు చేస్తున్నారు. అందుకే చాలా మందికి పోలీస్ అంటే ప్రైడ్ కాకుండా భయంగా మారింది. సేఫ్ గా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళని చూసి పబ్లిక్ భయపడుతుందంటే అది రెస్పెక్ట్ కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్ అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి.